అర్లకుంట నాగమల్లేశ్వరరావు ఎన్నికల తర్వాత పోలీసుల హెరాస్మెంట్ తట్టుకోలేక పురుగుల మందు తాగి మరణించాడు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడింది గత ఏడాది జూన్ 6న, చనిపోయింది జూన్ 9న. కూటమి ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అయినా ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపీ విష ప్రచారం మొదలు పెట్టింది. జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అల్లరవుతాడేమో. ఇంకోసారి జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అల్లరవుతాడేమో. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద వేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు కూడా అనలేవు. ఇదంతా సంకర ఇన్ని కలిసి తయారైన తెగ ఏదో అవుతున్నట్టు. ఆ తెగ కూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలరు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవడైనా పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడాలా, కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా. ఆఫీసర్లందరినీ వీఆర్ లో పెట్టేశారు, నిజాయితీగా ఉండే ఆఫీసర్లు. వాళ్ళకి పడని వాళ్ళు పెట్టి ఇది గుంపును తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినట్టు చేసి కీలుబొమ్మలుగా తయారయ్యాక పైగా వీళ్ళని తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు?